నమస్తే. ప్రస్తుతం మనం వెనకపల్లి గ్రామంలో ఉన్నాము. 9వ వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న ముదిగొండ సురేష్ యాదవ్తో ఉన్నాము. వారు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అన్న, మీరు ప్రచారంకి వెళ్తున్నప్పుడు మీ వార్డులో ఉన్న సమస్యల గురించి ప్రజలు మీతో ఏం చెప్తున్నారు? మా గురించి ఇప్పుడు మాతోటి ప్రజలు చెప్పేది ఏంటంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 6 గ్యారెంటీలని ఒక్క పథకము కూడా రిలీజ్ చేస్తలేరు. చెప్పడమే కానీ చేతలు లేవు. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టాడు. ఫ్రీ బస్లో పెడితే ఆడేమవుతుంది, లేడీస్ పోతురు, తిరుగుతురు, వస్తురు. ఈ జెంట్స్కు మొత్తం ఇబ్బంది పెడుతుండు. బస్ ఛార్జీలు పెంచాడు. ఇప్పుడు ఫ్రీ కరెంట్ అంటుండు. ఫ్రీ కరెంట్ ఓనికి వస్తుంది, ఓనికి వస్తలేదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఈ ఎలక్షన్ మూమెంట్ అని వచ్చి అది చేస్తాము, ఇది చేస్తామని ఇప్పుడే చెప్తారు. కానీ ఇన్ని రోజులు ఎందుకు? 2 సంవత్సరాలు అవుతుంది ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి. ఇప్పటివరకు పని కాంది. ఎలక్షన్ మూమెంట్ వచ్చి నేను ఈ మోర్ వేపిస్తున్నా, నేను అది చేపిస్తున్నా, నేను ఇది చేపిస్తున్నా అని చెప్పడమే తప్ప చేతలు లేవు. ఇంకోటి ఏంటంటే, మామూలు సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెట్టడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుందంటే, మేము ఫ్రీ కరెంట్ అంటే గృహజ్యోతి పథకం కింద ఇస్తున్నాం, అలాగే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు కదా. దాని గురించి ఏమంటారు మీరు? అది 60 గజాల జాగ ఉంటేనే గృహజ్యోతికి ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని అంటారు. అంతకుముందు ఆ పథకం ఏ పథకం అన్నా రిలీజ్ అయిన నాదమే లేదు. మళ్ళీ ఇంకోటి ప్రతి ఒక్కటి ఏంటంటే, వీళ్ళు సోకిటప్పుడు చేసి పబ్లిక్ను అట్లా ఎలక్షన్ మూమెంట్ అని వీళ్ళు బాగా గ్యాదర్ చేసి ఎలక్షన్ రాగానే మేము వచ్చి ముంగట్టున్నాము అవి చేయడమే తప్ప ఏమి పబ్లిక్ నేను ప్రచారానికి వెళ్తే ఒక పెద్ద మంచి అంటుంది, అసలు కేసీఆర్ మాకు దేవుడు, ఈ రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి మాకు ఆగమైంది. ఆమె అయితే ఈడు చచ్చి కేసీఆర్ వస్తే మంచిగా ఉంటుందంట అని చెప్తుంది. అంటే ఇప్పుడు గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు 2500 పెన్షన్లు ఇచ్చింది కదా. అంటే 4000 పెన్షన్ ఇస్తా అని చెప్పిండు. కాకపోతే ఏంటంటే బడ్జెట్ లేకపోవడం వల్ల అమలు చేయలేకపోతున్నామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది. దానికి మీరేమో? బడ్జెట్ లేదని ఎవరు చెప్పారు? తెలంగాణలో మన అన్ని రాష్ట్రాల కన్నా మనది తెలంగాణ రాష్ట్రం మంచి డెవలప్మెంట్ రాష్ట్రం. బడ్జెట్ లేదని ఎట్లా చెప్తాం? దానివల్ల ఇప్పుడు ఏంది, ఇప్పుడు అనవసరంగా కేసీఆర్ మీద బురద చల్లడానికి రేవంత్ రెడ్డి చేసే పథకాలు ఇవి తప్ప ఒక్క పథకం కూడా రిలీజ్ చేసిన నాదం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా ఇవ్వలేరు, కేవలం కట్టి సోప్ టాప్ చేయడానికి మాత్రమే చూపించారు. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇండ్లు ఖచ్చితంగా దగ్గరుండి మేమే కట్టిస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడమే కానీ చేతలు లేవు. వాళ్ళ ఒక గరీబోళ్ళ ఇల్లు గుల్లగొట్టిపించి వాళ్ళు మీరు పైసలు పెట్టుకొని కట్టించుకోండి, మేము పైసలు ఇస్తాము, మీ బేస్మెంట్లు వేసినాక స్లాబ్ పడ్డా 50 కుటుంబాలు గరీబోళ్ళు మామూలుగా బీద కుటుంబాలను పోయి వెంచాలరా పోయి ఇలా ఎవరు రాజకీయం ఉంటే రేవంత్ రెడ్డి తమ్ముడు తిరుపతి రెడ్డి మొత్తం ఘోరంగా వెంచాలని గుల్లగొట్టడం, ఇల్లు గుల్లగొట్టడము, ఇవి అయితే ఘోరంగా చేస్తున్నారు. అంటే మాకు కోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి మున్సిపల్ కమిషనర్ రిలీజ్ చేసిండు, దాంట్లో రాజకీయం ఏముందని చెప్పి వారు అంటున్నారు. వీళ్ళు రాజకీయం లబ్ధి కోసమే కదా చేసేది. ఇప్పుడు రాజకీయం లబ్ధి కోసమే. ఇప్పుడు మా దగ్గర 100 ఎకర్ ల్యాండ్ ఉండే, ఆ ల్యాండ్ను అనవసరంగా గరీబోళ్ళని తీసుకుపోయి ఎక్కడనో చేసి వాళ్ళకు ఎకరా భూమి ఇస్తామని చెప్పి ఫస్ట్ చెప్పి ఇప్పుడు ఏం లేకుండా చేసిండు. వాళ్ళకు 300 గజాల భూమి ఇచ్చారు కదా మీ దగ్గర. ఇంత ఇబ్బంది పెట్టించిండు. ఎమ్మెల్యే వచ్చి ఒక పబ్లిక్ను కూర్చొని పెట్టి మాట్లాడి వాళ్ళకి ఏదైనా సెటిల్మెంట్, ఇలా 2 ఎకరాలు ఉన్న వాళ్ళకు 300 గజాలు ఎట్లా ఇస్తాడు? దానివల్ల ఏం లాభం? వాళ్ళు ఇప్పుడు మొత్తము ఏమి ఇండ్లు లేని వాళ్ళు ఎవరు? ఇండ్లు లేని వాళ్ళు ఏదో కాయకష్టం చేసుకొని బతకడానికి కోసమే వాళ్ళు ఆడ ఉండే. వాళ్ళని ఇప్పుడు అందరిని నిలగొట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి పోలీసులను పెట్టి కొట్టించి చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడము. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే రాజకీయ లబ్ధి కోసం అవన్నీ చేస్తున్నారు. ఇన్ని రోజులు ఎక్కడ పోయింది? మీ 9వ వార్డులో మీరు చూసిన సమస్యలు ఏమన్నా అంటే, మీరు ఓటర్ల దగ్గరికి వెళ్తున్నప్పుడు వాళ్ళు చెప్తున్న సమస్యలు ఏమేమి ఉన్నాయి ప్రధానంగా? ఫస్ట్ రోడ్లు, వాటరు, లైట్సు, మోరీలు ఇవి ఉన్నాయి. మేము గతంలో ఇంతకుముందు మేము కేసీఆర్ పాలన ఉన్నప్పుడు మేము ఏం చేసినామంటే, ప్రతి ఇంటింటికి పోయి ప్రతి ఒక్కరికి కలిసి మాట్లాడి చేసి వాళ్ళకి చెప్పినాం. ఇప్పుడు ఏంది వీళ్ళు వస్తురు కాలేదో నామరూపాలు వస్తురు. ఒకటి ఈడ రోడ్డు పడకముందే శిలాపలకం పెట్టి ఓపెన్ చేస్తున్నారు. ఆ శిలాపలకం పెట్టి కొబ్బరికాయలు కొట్టి ఫోటోలు దిగి పోజులు కొట్టడానికి వస్తారు. హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్న 111 ఉంది కాబట్టి ఇక్కడ గ్రామాలలో కొద్దిగా డెవలప్మెంట్ అనేది లేదు కదా. కేసీఆర్ వచ్చినప్పుడు 111 తీసేస్తా అని చెప్పన్నాడు కదా. ఆ అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ అమలు నోచుకుందంటావా లేదా? అమలుని అసలే నోచుకోలే కాంగ్రెస్ ప్రభుత్వం. అదే కేసీఆర్ ఉండుంటే ఇలా డెవలప్మెంట్ అవుతుండే, రియల్ ఎస్టేట్ నడుస్తుండే, హార్డ్వేర్ షాప్ నడుస్తుండే, కిరాణా షాపులు నడుస్తుండే, మామూలు ప్రజలకు ప్రతి ఒక్కరికి వర్క్ అనేది ఉంటుండే. ఇలా వర్క్ లేకుండా చేసిరు. ఏదో వస్తున్నాము ఉన్నామా చేసినామా అంటే ఒకటే రేవంత్ రెడ్డి కాళ్ళు వచ్చి చెయ్యి లూపడం మాట్లాడడం తప్ప వేరే. అంతకుముందు బతుకమ్మ చీరలు ఇస్తుండే,
కేసీఆర్. బతుకమ్మ చీరలు కూడా లేవు, ఇప్పుడు ఏం లేవు. ఒక ఆడపిల్ల ఎవరికి అయినా కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, మళ్ళా ఇప్పుడు తులం బంగారం ఇస్తున్నాడు. ఆడపిల్లకు ఇంటికి వచ్చి నేను గెలవంగానే తొలి సంతకం ఏంది, ఫస్ట్ మీరు బ్యాంకులలో పోయి రుణమాఫీ ఫస్టే తీసుకోండి, 9వ తారీఖు నాడు నేను పక్క ఇస్తున్నట్టు అని చెప్పిండు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు. ఇప్పటి వరకు 2 ఏళ్ళు అయిపోయింది, ఒక్క పథకం అనేది లేదు. అంటే తులం బంగారం అంటే 1,50,000 అయింది కాబట్టి కొంచెం పాసిబుల్ కాదేమో అది. మాటలు చెప్పేటప్పుడు ఆలోచన చేయాలి కదా, గ్యారంటీ ఇచ్చినప్పుడు చూడాలి కదా పబ్లిక్ ఏంది. ఇప్పుడు కేసీఆర్ మన తెలంగాణ రాష్ట్రము ఇంత డెవలప్మెంట్ ఉన్న రాష్ట్రాన్ని తీసుకొని మొత్తం రాష్ట్రంలో నిధులు లేవని మంది మీద బురద చల్లడం కరెక్టా అది? అంటే ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ పరిపాలన కాంగ్రెస్ పరిపాలనతో పోల్చుకుంటే ఎట్లుందంటారు? బీఆర్ఎస్ పరిపాలనే బెటర్. కాంగ్రెస్ పరిపాలన అంత పర్ఫెక్ట్ లేదు. ఒక చిన్న గరీబుల దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు ఏమంటారు అంటే, మీరు కేసీఆర్, ఇప్పుడు ప్రతి ఒక్కరు కేసీఆర్ అంటున్నారు. అదే రేవంత్ రెడ్డి చేస్తే రేవంత్ రెడ్డి అంటూనే కదా, ఇలా ఒక్క నాదుడు కూడా రేవంత్ రెడ్డి అని యాద్ చేసేటోళ్ళు లేరు. మీ వార్డులో ఉన్న ఓటర్లను ఉద్దేశించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? నేను నా వార్డులో ఉన్న ఉద్దేశం ఏంటంటే, నేను మా వార్డులో ఏ చిన్న సమస్య ఉన్నా ముందుండి నేను చేయాలని, ఇంతకుముందు నేను గతంలో వార్డు నెంబర్ ఉన్నప్పుడు ఏ చిన్న సమస్య వచ్చినా నేను ముందుండి చేసి, మా ఓటర్లు ఏమంటారు అంటే మనకు ఈ క్యాండిడేట్ని గెలిపించుకుందామనే కాన్సెప్ట్లో మా వార్డు సభ్యులు చెప్తున్నారు.